చేయకుండా ప్రజలకు మంచి చేసి ఇచ్చే కార్యక్రమం చేయండి. మీ పుణ్యాన అని చెప్పి నిర్వీర్యమైపోయిన స్కూళ్లను బాగు చేయండి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 8 క్వార్టర్లు పిల్లల కింద వరకు ఇలా పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి గమనించి వాళ్ళ చదువులను ఆదుకునే కార్యక్రమం చేయండి. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మూసేస్తా ఉన్నారు. పేదవాడికి వైద్యం అందని పరిస్థితిలో పేదవాడు ఉన్నాడు. ఆ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ కి ఇవ్వాల్సిన బకాయిలు క్లియర్ చేసి ఆ నెట్వర్క్ హాస్పిటల్ నిలబెట్టి మళ్ళా పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేయండి. చేతనైతే ఆ 17 మెడికల్ కాలేజీలు ఈ స్కాముల కోసం అమ్మకుండా ఆ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి పేదవాడికి మధ్యతరగతి వాళ్లకు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయండి. చేతనైతే రైతు గిట్టుబాటు ధరలు కల్పించే కార్యక్రమం చేయండి. చేతనైతే రైతులకు ఇస్తామన్నా ఇప్పటికే అన్నదాత సుఖీభవ 40,000 ఇస్తారన్నావు, కేవలం 10,000 ఇచ్చావు. 30,000 ఎగరగొట్టావు. ఆ 30,000 ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరిగించే కార్యక్రమాలు కూడా వ్యవసాయాన్ని